చైనాలో ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి 10G బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ను లాంచ్ చేశారు. ఈ సరికొత్త సాంకేతికత ప్రపంచానికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది, మన ప్రపంచానికి ఎంత మేర ఉపయోగపడుతుంది అని తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ లీషాన్ చైనాలో ఉన్నారు, మోర్ డీటెయిల్స్ అందిస్తారు. లీషాన్, మన భారతదేశంలో ఇంకా 5G సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని పరిస్థితి. చైనా 10Gతో దూసుకువెళ్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు లీషాన్? థ్యాంక్ యూ రఫీ. 10G లాంచ్తో చైనా ప్రపంచ దేశాలు తన వైపు చూసేలా చేసింది అని చెప్పొచ్చు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో దీన్ని నేను క్లారిటీగా వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా 10G బ్రాడ్బ్యాండ్ అంటే 10G అంటే 10 గిగాబైట్స్ ఫర్ సెకండ్, జీబీపీఎస్ అన్నమాట. ఈ జీబీపీఎస్ వేగం గల ఇంటర్నెట్ సేవ. ఇది సాధారణ ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ ద్వారా అందించే అత్యంత వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ సాంకేతికత అని మనం చెప్పాలి. అయితే ఈ సేవ 50G ప్రాసివ్ ఆప్టికల్ నెట్వర్క్ PON సాంకేతికతపై ఆధారపడి ఉంది. ఇది ఇంటర్నెట్ వేగాన్ని గిగాబైట్ స్థాయి నుంచి 10 గిగాబైట్ స్థాయికి పెంచుతోంది. ఈ నెట్వర్క్ ఎంత వేగంగా ఉంటుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే డౌన్లోడ్ వేగం 9834 MBPS, అంటే సుమారు 10 GBPS అన్నమాట. సామాన్య భాషలో క్లియర్గా చెప్పాలి అంటే ఈ వేగంతో 20 GB సైజు గల 4K సినిమాను 20 సెకండ్ల లోపు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా 1 GBPS కనెక్షన్తో ఇదే సినిమా డౌన్లోడ్ చేయడానికి 7 నుంచి 10 నిమిషాలు పడుతుంది. అంటే 10G నెట్వర్క్ సాధారణ బ్రాడ్బ్యాండ్ కంటే 10 రెట్లు వేగం అని చెప్పాలి. అలాగే అప్లోడ్ వేగం చూసుకుందాము. 1008 MBPS. లేటెన్సీ డిలే కేవలం 3 మిల్లీ సెకండ్లు, అంటే సమాచారం పంపడం స్వీకరించడంలో ఆలస్యం కూడా చాలా తక్కువ. ఈ సాంకేతికత అసలు ఎలా పనిచేస్తుంది అంటే 10G బ్రాడ్బ్యాండ్ 50G PON టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఇది ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్లో డేటాను అత్యంత వేగంగా బదిలీ చేసే సామర్థ్యం కూడా కలిగి ఉంది. ఈ సాంకేతికత ఎక్కువ బ్యాండ్విడ్త్తో ఒకేసారి భారీ డేటాను బదిలీ చేయగలదు. తక్కువ లేటెన్సీ కాబట్టి డేటా బదిలీలో ఆలస్యం చాలా తక్కువ. దీని స్థిరత్వం కూడా చూసుకుంటే మల్టిపుల్ మెంబర్స్ ఒకేసారి ఉపయోగించిన వేగం మాత్రం అస్సలు తగ్గదు. అయితే అసలు ఈ నెట్వర్క్ దేనికి ఉపయోగపడుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమవచ్చు. 10G బ్రాడ్బ్యాండ్ సాధారణ ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం మాత్రమే కాదు, అత్యంత డిమాండ్ ఉన్న అప్లికేషన్లను కూడా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 8K వీడియో స్ట్రీమింగ్, ఎటువంటి బఫరింగ్ లేకుండా అత్యంత స్పష్టమైన వీడియోలు చూడొచ్చు. వర్చువల్ రియాలిటీ VR, అలాగే ఆగ్మెంటెడ్ రియాలిటీ AR, గేమింగ్, అలాగే డిజైన్ వంటి రంగాల్లో న్యాచురాలిటీని చూపిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా భారీ డేటాను తక్షణమే క్లౌడ్లో సేవ్ చేయడం లేదా యాక్సెస్ చేయడం ఈజీ అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో స్మార్ట్ హోమ్స్ చూస్తూ ఉన్నాం. ఇంట్లోని అన్ని డివైస్లు అంటే టీవీ, కెమెరాలు, లైట్లు ఒకేసారి కోఆర్డినేటెడ్గా పనిచేయడం జరిగింది ఈ టెక్నాలజీతో. ఇది వైద్యం, విద్య, వ్యవసాయంలో కూడా చాలా మార్పులు చేయొచ్చు అని కనిపిస్తూ ఉంది. రిమోట్ సర్జరీలు, ఆన్లైన్ క్లాస్ రూమ్లు, స్మార్ట్ ఫార్మింగ్, ఇటువంటివన్నీ కూడా ఈజీ అయిపోతాయి. లీషాన్, చైనా ఎందుకు ఈ సాంకేతికతను లాంచ్ చేసింది అంటే ఏం చెప్తారు? చైనా టెక్నాలజీ రంగంలో ప్రపంచ నాయకుడిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది అని ఈ లాంచింగ్తో మనకు అర్థమవుతుంది. మనం చూసుకుంటే UAE 543 MBPS, అలాగే ఖతార్ చూసుకుంటే 521 MBPS వంటి దేశాలను మించి చైనా ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ వేగంలో అగ్రస్థానంలో ఉంది. స్మార్ట్ సిటీలు, జియోంగ్ వంటి భవిష్యత్ నగరాలను అభివృద్ధి చేయడానికి ఈ వేగవంతమైన ఇంటర్నెట్ కీలకం కానుందని చెప్పాలి. అయితే ఈ నగరాలు డ్రైవర్లెస్ వాహనాలు, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఆధారపడతాయి. ఆర్థిక వృద్ధితో పాటు వేగవంతమైన ఇంటర్నెట్ వ్యాపారాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తూ ఉంది. అంటే ఈ 10G వల్ల ఈ అవకాశాలు బాగా మెరుగుపడతాయి. ఇతర దేశాలతో ఒకసారి పోల్చి చూద్దాం. మన భారత్లో ప్రస్తుతం గరిష్ట బ్రాడ్బ్యాండ్ వేగం 1 GBPS వరకు ఉంది. 10G స్థాయి వేగం రావడానికి ఇంకా సమయం పట్టొచ్చు. ఎందుకంటే రూరల్ ఏరియాల్లో బ్రాడ్బ్యాండ్ విస్తరణపై దృష్టి పెట్టింది, కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. UAE, ఖతార్ ఈ దేశాలు 500 నుంచి 600 MBPS వేగంతో అగ్రస్థానంలో ఉన్నాయి. కానీ చైనా దీన్ని ఇప్పుడు అధిగమించేస్తుంది. చైనా ఈ 10G నెట్వర్క్తో ఇతర దేశాల కంటే కూడా ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పాలి. భవిష్యత్తులో ఈ నెట్వర్క్ను బీజింగ్, షాంఘై, షెంజెన్ వంటి పెద్ద నగరాలకు విస్తరించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇది చైనా డిజిటల్ ఎకానమీని మరింత బలోపేతం చేస్తుంది. చైనా ఈ విజయంతో ఇతర దేశాలను 10G సాంకేతికత వైపు పరుగులెత్తేలా చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే భవిష్యత్తులో అమెరికా, యూరప్ వంటి ప్రాంతాలు కూడా ఈ స్థాయి వేగాలను అందుకునే ప్రయత్నం చేయొచ్చు.
సామాన్య ప్రజలకు ఈ వేగం వల్ల రోజువారీ జీవితాల్లో సౌలభ్యం కూడా పెరుగుతుందని చెప్పాలి. ఆన్లైన్ గేమింగ్, వీడియో కాల్స్, ఫైల్ షేరింగ్స్ వంటివి అత్యంత సులభం అవుతాయి. కాబట్టి 10G సేవ అనేది నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ లీషాన్. అది చైనా లాంచ్ చేసిన 10G బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అనేది కేవలం ఫాస్ట్ ఇంటర్నెట్ మాత్రమే కాదు, ఇది భవిష్యత్ స్మార్ట్ సిటీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రైవర్లెస్ వాహనాల వంటి అధునాతన సాంకేతికతలను పునాది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సాంకేతికత సామాన్యుల జీవన విధానాన్ని మార్చడంతో పాటు చైనాను టెక్నాలజీ రంగంలో ప్రపంచ నాయకుడిగా మరింత బలోపేతం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది ఇతర దేశాలకు కూడా ఒక సవాల్గా నిలుస్తూ డిజిటల్ యుగంలో కొత్త పోటీని రేకెత్తిస్తోంది అనడంలో నో డౌట్.